తెలుగుదేశం ప్రభుత్వంలో 2014 నుంచి 2019లో చెత్తను విద్యుత్తుగా మార్చే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో జిందాల్ వారి సహకారంతో 2 విద్యుత్తు ఉత్పత్తి ప్లాంట్లను నిర్మించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. గుంటూరులో అక్కడ 20 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం. అలాగే విశాఖ నగరంలో కాపులుప్పాడలో, అక్కడ కాపులుప్పాడ అంటేనే చెత్త కుప్పలకు నిలయం, అక్కడ కూడా మరో 20 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, అది కూడా జిందాల్ వారి సహకారంతో. ఈ 2 నిర్మాణం చేయటం వల్ల దాదాపు ఒక 40 మున్సిపాలిటీల పరిధిలో ఏ రోజుకు ఆ రోజు చెత్త ఈ విద్యుత్ ఉత్పత్తికి వెళ్ళిపోతూ ఉంది. కానీ పై స్థాయిలో అధికారులకు చలనం వచ్చినా, మంచి అధికారులు వచ్చినా, ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుండే కింది స్థాయి అధికారుల్లో మార్పు రాలా. వాళ్ళు అలసత్వానికి, పని చేయకుండా జీతం పుచ్చుకునే అలవాటు అవటం, దానివల్ల ఈ రోజున చెత్త కుప్పలు పేరుకుపోయినాయి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మున్సిపాలిటీలో ప్రధాన రహదారులలో చక్కగా అద్దంలా పెడుతున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి తిరిగే ప్రాంతము, మున్సిపల్ మంత్రి నారాయణ తిరిగే ప్రాంతము, మంత్రులు తిరిగే ప్రాంతము, కలెక్టర్ తిరిగే ప్రాంతము చక్కగా అద్దంలా పెడుతున్నారు వాళ్ళు తెలివిగా అధికారులు. ఇక లోపల అంతర్గత రోడ్లు ఉంటాయి. అంతర్గత రోడ్లు అధ్వానం. కనీసం వారానికి ఒక్కరోజు కూడా చెత్త ఎత్తిన పాపాన్ని పోవటంలా. ఆ విధంగా నగరాలన్నీ కూడా చెత్తతో అంతర్గత రోడ్లు నిండిపోయినాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యే నాకు ఫలానా కమిషనర్ కావాలి అని తెచ్చుకోవటం, దానివల్ల కూడా ఈ చెత్త పేరుకోవటానికి పరోక్షమైన కారణం. వాళ్ళ యొక్క పనితీరు ఆధారంగా ఈ అధికారులు, మున్సిపల్ శాఖ కార్యదర్శి కానీ, లేదు మున్సిపల్ శాఖ CDMA కమిషనర్, డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, వాళ్ళ యొక్క గత చరిత్రను బట్టి వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వాలి. కానీ ఎమ్మెల్యే దగ్గర లెటర్ పట్టుకురా నేను ఇస్తానంటే అక్కడ ఈ యొక్క చెత్త కుప్పలు కుప్పలుగా పేరుకుపోయే అవకాశం ఉంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే చెత్త ఎక్కడున్నదో వాటిని మానిటర్ చేయడానికి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మంత్రి నారాయణ ఆయన ఛాంబర్ పక్కన ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఆ కమాండ్ కంట్రోల్ రూమ్లో మొత్తం రాష్ట్రంలో ఉండే అన్ని మున్సిపాలిటీల్లో ఎక్కడెక్కడ చెత్త పేరుకుపోయింది, ఆ చెత్త పేరుకుపోయిన ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్గా నామకరణం చేశారు. అక్కడ చెత్త తొలగిస్తున్నప్పుడు చూడొచ్చు. చెత్త తొలగించిన తర్వాత అక్కడ బ్లీచింగ్ పౌడర్ వేసి మేము తొలగించామని చెప్పి ఒక యాప్ కూడా చేశారు. బ్లాక్ స్పాట్స్ క్లియరెన్స్కి ఒక యాప్ తయారు చేశారు. అటువంటి శోభ కలిగిన ఆ పరిపాలన పోయింది. జగనన్న పాలన వచ్చింది, పట్టించుకున్నవాడు లేడు, ఇక జవాబుదారీతనం పోయింది. కనుక ఇప్పుడైనా కూడా ఎమ్మెల్యేల లెటర్లు దానివల్ల కొంత నష్టం జరుగుతుంది పరిపాలనలో. వాళ్ళు ఏమి అనలేరు. వాళ్ళు తెచ్చుకున్న కమిషనర్ని వాళ్ళు ఏమనే పరిస్థితి లేదు. కమిషనర్ని, టౌన్ ప్లానింగ్ వాళ్ళని, ఇంజనీర్ని, ఎమ్మెల్యేలు ఫలానా వాడు మాకు కావాలని లెటర్లు ఇవ్వడం ఇవి మంచి సాంప్రదాయం కాదు. పరిపాలనకు విఘాతము కలుగుతుంది. ఇక ఇప్పుడు కొన్ని నగరాలు, కొన్ని ప్రాంతాలు, ఇవి మచ్చుకి ఉదాహరణకే చెప్తున్నాను. మున్సిపల్ మంత్రి నారాయణ ఒక్కసారి కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చుని ఈ ఏరియాలో ఏదైతే నేను చెప్తున్నానో వాటిని ఒక్కసారి ఆయన ఒక వారం రోజులు ప్రతిరోజు 1 గంట తన ఛాంబర్ పక్కన ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చుంటే మొత్తం సరైపోతుంది. ఆయన సిద్ధాంతం ఒకటే, చేస్తావా ఉండు, చేయకపోతావా వెళ్ళిపో, నీకు కావాల్సిన చోట పంపిస్తాం. ఇంకోటి ఏంటంటే మున్సిపల్ శాఖ అంటే అదేదో బెల్లంలాగా కనపడతా ఉంది. ప్రతి ఒక్కరూ మున్సిపల్ శాఖలో కమిషనర్గా రావాలి, ఇక్కడికి రావాలని చూస్తున్నారు. ఎందుకంటే దాంట్లో బెల్లం సంపాదన ఉంటుంది. అక్కడ అనధికారికంగా డబ్బు సంపాదించుకోవచ్చు, అవినీతికి అవకాశం ఉంటుంది, బిల్డింగ్ పర్మిషన్లు ఇస్తే డబ్బు వస్తాయి, నానా రకాలుగా గడ్డి తినొచ్చు అని ఇతర శాఖల వాళ్ళు దీని మీద కన్నేశారు. అసలు ముందు మున్సిపల్ శాఖలో ఇతర శాఖల వాళ్ళని బయటికి పంపించాలి. ఇక్కడ ప్రధానంగా మేజర్ మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో జూనియర్ IAS ఆఫీసర్లను పోస్టింగ్ చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. తిరుపతి, విజయవాడ, వైజాగ్లో గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో టాప్ 10 ర్యాంకుల్లో ఉన్నారు. దానికి కారణం ఏంటంటే అక్కడ IASలు ఉన్నారు. కనుక వీలైనన్ని కార్పొరేషన్లకు, మున్సిపల్ కార్పొరేషన్లకు జూనియర్ IASలు నియమిస్తే అక్కడుండే శానిటరీ సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బంది, టౌన్ ప్లానింగ్ సిబ్బంది అందరూ దారికి వస్తారు. వాళ్ళు చక్కగా IASలు చక్కగా చిత్తశుద్ధితో పనిచేస్తారు. అప్పుడే సర్వీసులో ప్రవేశించారు కనుక అక్కడ వాళ్ళు ఏమి ఆశించేది ఉండదు. తన ప్రతిభను చూపించాలని పోటీ పడుతుంటారు ఈ కమిషనర్లు. ఆ విధంగా ఈ మున్సిపల్ శాఖ అధికారులు మాత్రమే కమిషనర్లుగా నియమించబడాలి. బయట శాఖల నుంచి వచ్చిన వాళ్ళు, పశు సంవర్ధక శాఖ నుంచి వెటర్నరీ డాక్టర్ అక్కడ ఎందుకు? వెటర్నరీ డాక్టర్కి ఏం సంబంధం? మున్సిపల్ శాఖ గురించి ఏం తెలుసు? అట్లాగే కార్మిక బీమా శాఖ, మరి వ్యవసాయ శాఖ,
సంబంధం లేని శాఖల నుంచి వచ్చి మున్సిపాలిటీ శాఖలో కూర్చున్నారు, వాళ్ళందరినీ బయటికి పంపించవలసిన అవసరం తక్షణం ఉందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ఇక కొన్ని నగరాల్లో పరిస్థితి, ఇప్పుడు కర్నూలు నగరం ఉంది. కర్నూలు నగరంలో సిఐడి కార్యాలయం, అది పోలీస్ కార్యాలయం ముందు గాంధీనగరు, లక్ష్మీనగరు, పాత బస్టాండు, అలాగే ఉస్మానియా కళాశాల, కల్లూరు, దర్గా ప్రాంతం ఘోరం, చెత్త కుప్పలు ఇక మామూలుగా లేవు. ఇక విశాఖ నగరంలో మొన్నటి వరకు విశాఖ నగర కమిషనర్గా ఉన్న ఆయన తీసుకొచ్చి ఇక్కడ ఆయన్ని రాష్ట్ర స్థాయిలో వారి సేవలు ఉపయోగిస్తున్నారు. అక్కడేమో ఇన్ఛార్జి పాలన సాగుతూ ఉంది, రెగ్యులర్ కమిషనర్ని నియమించాల. విశాఖ, విజయవాడ, తిరుపతి ఇప్పటికీ కూడా జాతీయ స్థాయిలో అవార్డులు, రివార్డులు పొందుకుని, ప్రశంసలు పొందుకుని నగరం. ఇక విశాఖ నగర శివార్ల పరిస్థితి అడ్డగోలు. మధురవాడ, కొమ్మాది, పెందుర్తి, వేపగుంట, అగినంపూడి, పెదగంట్యాడ, భీమిలి, అనకాపల్లి ఇవన్నీ కూడా చెత్తమయం. ఇక విజయవాడ నగరం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు, నారాయణ ఉన్న ఇక్కడ అధికారులు తెలివిగా వాళ్ళు ఏం చేస్తారు, బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, బీఆర్టీఎస్ రోడ్డు, లేదు ముఖ్యమంత్రి, మంత్రి నారాయణ ప్రయాణించే రోడ్లు మాత్రం అద్దంలో పెడతారు. ఇక అంతర్గత రోడ్ల సంగతి అంతే సంగతులు. ఇక్కడ పరిస్థితి భవానీపురం, హౌసింగ్ బోర్డు కాలనీ, వాంబే కాలనీ, ఏపీ ఐఐసి కాలనీ, కృష్ణలంక, పాత కొత్త రాజేశ్వరిపేట, జెండా చెట్టు వీధి, బ్రాహ్మణ వీధి, ఆటో నగర్ అధ్వానం. ఇక ఆటో నగరు ఇటుపక్క తాడిగడప మున్సిపాలిటీ, విజయవాడ మున్సిపాలిటీ సరిహద్దు. ఆటో నగర్ ప్రాంతంలో ఇది మాది కాదు, మాది కాదు, ఈ తాడిగడప వాళ్ళు ఇది మాది కాదంటారు, విజయవాడ మున్సిపాలిటీ వాళ్ళు మాది కాదంటారు. వాళ్ళిద్దరూ మాది కాదంటే మాది కాదని కుప్పలు కుప్పలు ఆటో నగర్లో ఎక్కడ చూసినా చెత్త కుప్పలు అక్కడ ప్రత్యక్షమవుతాయి. అసలు ఎందుకు వచ్చింది వెంటనే అక్కడ అవసరం లేదు. ఆ తాడిగడప మున్సిపాలిటీని తెచ్చి విజయవాడ నగర మున్సిపల్ కార్పొరేషన్ కలిపేస్తే గొడవ తీరిపోతుంది. ఈ సరిహద్దు వల్ల వాడు చేయడు, వీడు చేయడు, మధ్యలో ప్రజలకు అసౌకర్యం. ఆటో నగర్లో ఈ రోజున దాదాపు ఒక 500 లారీల చెత్త ఉందంటే అతిశయోక్తి కాదు. ఇక కడపలో ఆ విలీన గ్రామాలు ఉన్నాయి, వాటిని పట్టించుకున్న నాదుడే లేడు. అగాడి, రామకృష్ణ నగర్, ఇందిరానగర్, రామరాజుపల్లి, అలంకారపల్లి, పారెంపల్లి వీటన్నిటిని పట్టించుకున్న నాదుడే లేదు. చుట్టుపక్కల గ్రామాలు కలిపారు, వాటిలో పారిశుద్ధ్యం కరువైపోయింది. ఇక శ్రీకాకుళంలో, మరి శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడు మంత్రి ఉన్నాడు, ఎప్పుడు అక్కడే తిరుగుతుంటాడు. అక్కడ కళింగ రోడ్డు, కిమ్స్ రోడ్డు, పొట్టి శ్రీరాముల మార్కెట్టు, జీటీ రోడ్డు, రైతు బజారు, భైరవానిపేట, పాతుర్ని వలస, కాజీపేట ఇవన్నీ కూడా చెత్తమయం. గుంటూరులో, మరి గుంటూరు కూడా రాజధానిలో భాగమే కదా, చివరికి విజయవాడ గుంటూరు కూడా చెత్తమయం అయిపోతే ఇంకా ఏంటి పరిపాలనని పౌరులు ప్రశ్నిస్తున్నారు. సంజీవయ్య నగర్, బాలాజీ నగర్, ఐటీడీ కాలనీ, ఉడా రోడ్డులో ఉన్న కాలనీలు, కుడిపక్క ఎడంపక్క కాలనీలు ఉన్నాయి, వాటిని పట్టించుకున్న నాదుడే లేడు. కొత్తగా అభివృద్ధి చెందిన కాలనీలు సీతమ్మ కాలనీ, ఆదర్శ నగరం, కళ్యాణ్ నగరం. ఇక గతంలో 2014-19 మధ్యన చంద్రబాబు నాయుడు, నారాయణ కలిసి ఒక మంచి పాలసీ తెచ్చారు. ఎక్కడా కూడా ట్రాక్టర్లు, లారీలు ఉండకూడదు. ఈ ట్రాక్టర్లు, లారీల మీద చెత్త వేసుకుని వెళ్తుంటే ఆ పిల్లలు ఉచ్చబోసినట్టుగా ట్రాక్టరు, లారీల నుంచి కారి దుర్గంధం వెదజల్లుతూ రోడ్డు మీద ఆ మురికి నీరు, ఆ కలుషితమైన నీరు పడేది. దానికి పరిష్కారంగా దేశంలో ఎక్కడా లేని విధంగా స్వచ్ఛ భారత్ నిధులను వెచ్చించి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అడిగిన వారికి అడిగినంత కాంపాక్టర్లని ఈ చెత్త రవాణాకు, అవి బయటికి కనపడవు, నీరు కారదు, అసలు అవి చెత్త రవాణా వాహనాలను కూడా అందంగా తిరుగుతుంటాయి. ఆ కాంపాక్టర్లు అందరికీ ఇచ్చారు. ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో కాంపాక్టర్లను కావాలని మొదలుపెట్టారు. ఎందుకు మొదలుపెట్టారు? ఏదో చిన్న రిపేర్లు కూడా చేయించకుండా వాటిని మొదలుపెట్టి కాంపాక్టర్లు పనిచేయని కారణం వల్ల మళ్ళీ ట్రాక్టర్లు, లారీలు, ఇదొక సిండికేటు. గతంలో ట్రాక్టర్లు నడిపి, లారీలు నడిపిన వాళ్ళు ఉన్నారు కొంతమంది కాంట్రాక్టర్లు, వాళ్ళు రంగప్రవేశం చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పాలనలో ట్రాక్టర్లు వచ్చేసాయి, లారీలు వచ్చేసాయి, మొత్తం చెత్త, అవి వాహనాలు వెళ్తుంటే వాసన, ముక్కు మూసుకోవాలి. ఆ ట్రాక్టర్ల నుంచి, లారీల నుంచి దరిద్రపు నీరు కారుతుంది. అవి వాసనే కాకుండా వాటి వల్ల అంటువ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంది. కనుక చెడిపోయిన చిన్న రిపేర్లు ఉన్న కాంపాక్టర్లను మళ్ళీ రిపేర్ చేయించడం, వెంటనే ఆ ట్రాక్టర్లను, ఈ లారీలను తొలగించి, ఇప్పుడు మళ్ళీ నిధులు ఉన్నాయి కదా, స్వచ్ఛ భారత్ నిధుల కింద మళ్ళీ కాంపాక్టర్లను కొనుగోలు చేసి మళ్ళీ రవాణాని శాస్త్రీయబద్ధంగా చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.